రాష్ట్రంలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది సార్. సాధారణంగా ప్రభుత్వాలు అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుకోవడం మనం చూస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు మనం చూస్తే తిరుపతి ఎంపీ గారు స్పందించారు తనపై జరిగిన దాడికి సంబంధించి. అంటే ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఈ విషయంలో గురుమూర్తి గారు స్పందన కరెక్ట్. ఎందుకంటే ఆ రోజు ఏం జరిగిందంటే సుప్రీం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిప్యూటీ మేయర్ గా పోటీ చేసే అభ్యర్థికి ఓటేయడానికి బయలుదేరారు. ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, మేయర్ డాక్టర్ శీర్షా నాయకత్వంలోని కార్పొరేటర్లు 30 మంది ఒకే బస్సులో వెళ్ళారు. ఎందుకంటే అక్కడక్కడ కొన్ని చెదురుమదురు ఘటనలు భయాందోళనలు జరిగినాయి కాబట్టి మేమందరూ విడివిడిగా వెళ్తే అన్న మళ్ళీ జరుగుతాయని ఒకే బస్సులో ఎక్కితే పోలీసులకు కూడా ఈజీ అయిపోతుంది సెక్యూరిటీ ఇవ్వడానికి. ముందు ఒక వెహికల్ పంపిస్తే అయిపోతుంది. ఇట్లాంటి పోతున్నప్పుడు ఎస్ యూనివర్సిటీ దగ్గరికి ఓటింగ్ ఇంకొక ఆమడ దూరంలో ఉండగా ఒక అటాక్ జరిగింది. అటాక్ లో ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు, మేయర్ ఉంది, కార్పొరేటర్లు ఉన్నారు. ఓటర్లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, పోలీసులది. కానీ అక్కడ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారనేది ఎంపీ గారి ఆరోపణ. అది తెలుగుదేశం వాళ్ళు చేశారని వైసీపీ అంటుంది. లేదు ఇంకోరు జరిగి ఎవరు చేశారని పోలీసులు తెలుసుకొని అక్కడ జరిగింది అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటున్నానంటే మీకు గుర్తుంటే నలుగురు కిడ్నాప్ అయ్యారని ప్రచారం జరిగింది. ఆ నలుగురు సెల్ఫ్ వీడియోలో ఒక మాట వాళ్ళు కమిట్ అయినారు. అదేంటంటే మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు కానీ అక్కడ భయాందోళన పరిస్థితి అయినప్పుడు భయపడిపోయి సేఫ్ ప్లేస్కి వచ్చామన్నారు. అంటే ఆ బస్సు దగ్గర జరగకూడని జరిగింది అనేది వాళ్ళని కమిట్ అయిపోతున్నారు. సో దీనికి బాధ్యులు ఎవరు? పోలీసులు ఏమైనా నిర్లక్ష్యం ఉందా? ఖచ్చితంగా దీనిపైన జరగలేదు. ఎందుకంటే ఎంపీ పైనే దాడి జరిగితే ఎంపీ ఉన్న బస్సు పైన ఇంకా ప్రజలకి ఏం రక్షణ ఉంటుంది? ఖచ్చితంగా ఈ విషయంలో పోలీస్ యంత్రాంగం ఈ ఘటన సీరియస్ గా తీసుకుని తప్పు ఎవరు చేశారు వారిపైన కేసు పెట్టాలి, యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే ఈరోజు ఆయన పార్లమెంట్కి వెళ్ళాడు, రేపు విచారణ వస్తుంది, అనవసరంగా పోలీసులు మీరు ఇబ్బంది పడతారు. తలకు మించిన భారం నెత్తికి వేసుకుంటే మనకి తల సమస్య మారుతుంది. కాబట్టి పోలీసు యంత్రాంగం సీరియస్ గా ఆలోచించి వాళ్ళకి సమస్య తెచ్చుకోకుండా చూసుకోండి. ఖచ్చితంగా గురుమూర్తి వెళ్ళడం ద్వారా ఖచ్చితంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాను. సార్, ఇప్పుడు అదే పోలీసింగ్ వ్యవస్థకి సంబంధించి మనం చూస్తే ఏపీలో జరుగుతున్న అత్యాచారాలకి సంబంధించి కావచ్చు, దీనివల్ల పోలీస్ వ్యవస్థ అనేది నిర్వీర్యమైపోతుంది. దీనికి ప్రధాన కారణం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ప్రజల్లో ఒక భయాందోళన కలిగించడం వలన పోలీస్ వ్యవస్థ కూడా తీసుకోవాల్సిన డెసిషన్స్ కావచ్చు, లేకపోతే యాక్షన్స్ కావచ్చు తీసుకోవట్లేదు, భయపడి వెనక్కి వెళ్ళిపోతుంది అని. నిజమా, వాస్తవమా? ఎలా అంటారు? అంటే రాను ఆ అభిప్రాయానికి వస్తారు. రెడ్ బుక్ అనేది లోకేష్ గారు చెప్పింది తప్పు చేసిన వాళ్ళపైన చట్టపరంగా చర్య తీసుకుంటామని. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ మాటకి చాలా బాగుంది. ఎందుకంటే తప్పు చేసే అధికారులు, తప్పు చేసే రాజకీయ నాయకులకి భయం ఉంటుంది, రేపు అధికారంకి వస్తే వాళ్ళు కొడతారు కదా అని. అది ఆ రోజు బాగుంటుంది. అధికారంకి వచ్చేసిన తర్వాత రెడ్ బుక్ గురించి పదే మాట్లాడితే మీరు చెప్పిన సమస్యలు ముందుకు వస్తాయి. రెడ్ బుక్ అనేది తప్పు చేసిన శిక్ష అంటారు. మళ్ళీ ఏమవుతుంది, అది ప్రతిపక్షం మీద యాక్షన్ గా మారిపోతా ఉంది అనే వాతావరణం వచ్చినప్పుడు పోలీస్ యంత్రాంగం మీద ఒత్తిడి ఉంటుంది. అటు వాళ్ళు పనులు వాళ్ళు చేయరు, పొలిటికల్ యాక్టివిటీ చేస్తారు తప్ప నేర పరిశోధన చేయరు అనే విమర్శ పోలీసులు మొదటి నుంచి ఎదుర్కొంటారు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం సంబంధం లేకుండా. ఇప్పుడు ఈ ఘటనలు పెరుగుతూ ఉన్నాయనుకోండి, దానికి లింక్ పెడేస్తాయి అపోజిషన్స్. నువ్వు రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నావు కాబట్టి ఈ పనులు పట్టించుకోలేదు, వాళ్ళు ఆ పనిలో బిజీగా ఉన్నారు అనే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి రెడ్ బుక్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే లోకేష్ గారు ఆయనకి అంత మంచిది. రెడ్ బుక్ గురించి ఎంత చర్చ జరిగితే ఎక్కడేమైనా జరగని. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఒక జిల్లాలో అత్యాచారం జరిగింది. ఎందుకు జరిగింది? పోలీసులు వాళ్ళ పని చేయకుండా రెడ్ బుక్ పనిలో ఉన్నారు. సింపుల్ గా ప్రజలకు అది మెసేజ్ వెళ్ళిపోతుంది. కాబట్టి లోకేష్ గారు గెలిచిన తర్వాత రెడ్ బుక్ గురించి తక్కువ మాట్లాడితే మంచిది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది బాగానే ఉంది, కానీ లేనిపోని కాంప్లికేట్ వస్తాయి. కానీ రెడ్ బుక్ వల్ల ఇది జరిగిందని నేను అన్నాను. కానీ ఇట్లాంటి విమర్శలకు ఆ వ్యవహరించే తీరు వల్ల ప్రజల్లో ఆ పరిస్థితి వస్తుంది. అది రాను పెరిగిందంటే అది ప్రభుత్వానికి నష్టం వస్తుంది.